తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేను సంపాదిస్తున్నా కాబట్టి చెప్తున్నా, నేను ఏ పద్ధతి పాటిస్తున్నానో చెప్తున్నాను. ఇవాళ ఒక్కరోజే నేను దాదాపుగా 8 లక్షలు సంపాదించాను. ఈ బంగారం మీద వెండి మీద. బంగారం మీద 2 లక్షలు, వెండి మీద దాదాపు 6 లక్షలు సంపాదించాను ఇవాళ ఒక్కరోజు. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, నాకు అట్లాంటి భయాలు ఏం లేవు ఓపెన్గా చెప్పడానికి. కాబట్టి మీరు ఎలా చేయాలి అని అంటే ఒక ట్రిక్ చెప్తాను. నేను ఏది ఫాలో అవుతున్నానో మీకు అదే చెప్తాను. మీరు కూడా రీసెర్చ్ చేసి అది ఫాలో కండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏదేదైనా సరే మనం ప్రిడిక్ట్ చేయలేము ముందుగా. పడితే పడుతుంది, లేచితే లేచింది అనుకుంటాం. కానీ వెండి బంగారానికి ముందే ఒక మార్కెట్ ఉంటుంది, అది అమెరికన్ మార్కెట్. అమెరికాలో మార్కెట్ ఏదైతే జరుగుతుందో దాన్ని మనం నిశ్చితంగా రాత్రి 2:30 వరకు అమెరికా మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు రేపు బుధవారము, రేపు నేను పెట్టుబడి పెట్టాలి, ఇవాళ మంగళవారం. ఇవాళ ఏం చేశానంటే నేను పెట్టుబడి పెట్టేసుకున్నాను, వెనక్కి వచ్చేసాను. రేపు మార్కెట్ పెరుగుతుందా, పెరగదా, పడుతుందా, ఏం టెన్షన్ అవసరం లేదు. నేను అమెరికా మార్కెట్ చూస్తే చాలు, నాకు ఇవాళ మంగళవారం రాత్రి 2:30 వరకు అమెరికా మార్కెట్లో తెలిసిపోతుంది. గోల్డ్ బంగారం ధర పెరిగిందా లేదా, వెండి ధర పెరిగిందా లేదా, పడిందా తెలిసిపోతుంది. అక్కడ బంగారం వెండి పడ్డాయా, ఇక్కడ నేను ఈరోజు ఏం చేయాలి అని అంటే నెక్స్ట్ డే బుధవారం ఏం చేయాలంటే లోయెస్ట్ ప్రైస్లో నేను రెడీ చేసుకొని ఉంచుకోవాలి. అంటే ఇవాళ ఉదాహరణకి ఇవాళ హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్ అనేది ఒక ప్రైస్ అంటే 318 క్లోజ్ అయింది అనుకుందాం. ఇవాళ క్లోజ్ అయిపోయింది, మంగళవారం క్లోజ్ అయిపోయింది. రేపు బుధవారము నాకు మంగళవారం రాత్రి ఏమైంది, నేను 4:30కి నిశ్చితంగా పెట్టుబడి పెట్టేసి హాయిగా ఉన్నా. తీరా చూస్తే మంగళవారం రాత్రి అక్కడ మార్కెట్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, తెల్లారి నా 318 నేను ఏదైతే యూనిట్ కొన్నానో అది ఆల్మోస్ట్ 302 రూపాయలకు 300 రూపాయలకు వచ్చేస్తుంది. మొన్న 22వ తారీఖు అదే జరిగింది. 312 రూపాయల దాకా ఉన్న రైటు ఒకేసారి 275 రూపాయలకు పడిపోయింది. 240కి పడి 270కి వచ్చింది. అంటే ఎంత పడింది, దాదాపు సమ్మని పడిపోయింది. మొత్తానికి మొత్తం 80 రూపాయల కరెక్షన్ వచ్చింది ఒకటే రోజు. చాలా మంది హడేలైపోయారు. సో అది ఎందుకు జరిగింది అని అంటే అమెరికాలో మొత్తం అందరు విత్డ్రాల్ చేసుకున్నట్టు జరిగింది. అది మాకు అందరికి ముందే తెలుసు, మామూలు వాళ్ళకి తెలియదు, రిటైలర్స్ చాలా మందికి తెలియదు. అది తెలుసుకోండి, సింపుల్ మెథడ్. అందుకే నేను సీరియస్ గా ట్రేడింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, మ్యూచువల్ ఫండ్ కాదు. సీరియస్ గా ఎవరైతే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో, రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిద్దాం అనుకుంటున్నారు, రోజుకి 1,00,000 సంపాదించుకోవచ్చు, హ్యాపీగా సంపాదించుకోవచ్చు. రోజుకి 1,00,000 టెన్షన్ లేకుండా సంపాదించుకోవచ్చు. కాకపోతే మీరు మెంటల్ గా ఫిక్స్ అవ్వాలి ఏంటంటే నేను గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ పక్కా కడతాను. షార్ట్ టర్మ్ గెయిన్ అంటే 20% గెయిన్ ఉంటుంది, అది నేను పక్కా కడతానని మీరు మెంటల్ లో ఫిక్స్ అవ్వండి. దాంట్లో దొరలాగానే సంపాదించుకోండి, దొంగలాగా సంపాదించుకోండి. ఓకే, ఎందుకోసం అంటే గవర్నమెంట్ ఇవన్నీ మనకి ఇస్తుంది కదా, సెబీ అని ఒక సంస్థను పెట్టి అన్ని పెట్టిస్తుంది, మన గవర్నమెంట్కి ఇవ్వాల్సిందే. సో ఏం చేయాలంటే ఈ టిప్స్ ఫాలో కండి. ఎవ్రీ డే నైట్ మార్కెట్ ఏమైందో మీరు పొద్దున్నే 6 గంటలకు నిద్ర లేవగానే, కానీ 6 గంటలకి పక్కా లేవాలి. పొద్దున్న 6 గంటలకు పక్కా లేచి మార్కెట్ అంతా చూడాలి, అమెరికన్ మార్కెట్ ఏమైంది అని చూడాలి. పడిందా, ఓకే, ఇవాళ ఏం చేస్తాను అంటే ఎంతవరకు పడింది, 1.5% పడిందా, 2% పడిందా, అంత పర్సంటేజ్ ఇవాళ మార్కెట్లో నువ్వు ఎక్కడైతే నువ్వు హెచ్డిఎఫ్సి పెట్టు, కోటాక్ పెట్టు, సిల్వర్ ఇది నిపాన్ ఇండియా పెట్టు, దేంట్లో అయినా పెట్టు, నీ ఒకటే ఈటీఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ 10 ఈటీఎఫ్లు పెట్టుకోవద్దు. నువ్వు ఒక్కదాన్ని పట్టుకున్నావు అంటే దాన్ని ఒక్కదాన్ని పట్టుకోవాలి. నీ దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర 10,000 ఉన్నాయి, టాటా సిల్వర్ ఈటీఎఫ్ అని ఒకటి ఉంటుంది, అది 30 రూపాయల్లోనే ట్రేడ్ అవుతూ ఉంటుంది. నువ్వు దాంట్లో 100 షేర్లు కొనుక్కోవచ్చు. నీ దగ్గర 3,000 ఉంటే నువ్వు చక్కగా హాయిగా 100 షేర్లు కొనుక్కోవచ్చు ఒకరోజు. సో అది తీసుకొని దానికి ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి. సుమన్ టీవీలో ఆల్రెడీ మీకు వీడియో కూడా ఉంటుంది, ట్రేడింగ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలని, లేదంటే యూట్యూబ్లో వెతుక్కోండి. సో ట్రేడింగ్ అకౌంట్ అయితే పక్కా ఉండాలి మీకు. సో మీరేం చేయాలంటే ఇవాళ మార్కెట్ పడిపోయింది అని తెలిస్తే మీరు ఇవాళ ఇప్పుడు 318 ఉంది, ఇవాళ రాత్రి మార్కెట్ పడిపోయింది, రేపు పొద్దునే బుధవారము మార్కెట్ పడిపోయింది. ఏం చేయాలి, కరెక్ట్గా ఆ 20% పడిపోతే లెక్క వేసుకోవాలి, క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. 20% పడిపోతే ఎంత ఉంటుంది రేటు, ఆ రేట్ వేసుకొని ఆ రేటుకి లిమిట్ ఆర్డర్లో పెట్టుకోవాలి. మీ దగ్గర 1,00,000 ఉందనుకోండి, మీకు బ్యాంకు వాళ్ళే, ఆ బ్రోకరేజ్ కంపెనీ వాళ్ళే మీకు మిగతా 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ 4 లక్షలు కానీ ఇస్తారు, డిపెండ్స్ ఆన్. మీ 1,00,000కి 4 లక్షలు వచ్చాయనుకుందాం, 1,00,000కి 4 లక్షలు వచ్చాయి, మీరు ఆర్డర్ పెట్టారు, టక్కని పక్కా పడుతుంది అంటే పడుతుంది, అది ముందే తెలిసిపోయింది కదా మనకి. పడింది, ఆర్డర్ పిక్ అయ్యింది, మళ్ళీ ఆర్డర్ ఎప్పుడైనా పిక్ అయిన తర్వాత 10% లేస్తుంది. 20% పడితే 10% లేస్తుంది. ఆ 10% ప్రాఫిట్లో ఉంటారు.
ఇంకేంది ప్రాఫిట్లోకి వచ్చారు కదా, కొంచెం ఓపిక పట్టండి, రెండో రోజుకి ఓపిక పట్టండి, రెండో రోజు కూడా మార్కెట్ చూడండి, రెండో రోజు కూడా మార్కెట్ నెక్స్ట్ డే మార్కెట్ మంచిగా అయ్యిందా, ఓకే ఇంకొంచెం పెరుగుతుంది. ఎందుకోసం అంటే ఒక రేట్లో పడ్డప్పుడు 3-4 రోజుల్లో మళ్ళీ ఆ రేటుకి రీచ్ అవుతుంది మార్కెట్. నేను రీసెర్చ్ చేసి కనీసం 10 రోజుల్లో అయినా రికవర్ అవుతుంది. అందుకే ఓపిక 10 రోజుల్లో రికవర్ అవ్వగానే నువ్వు సేల్ చేసేసుకో. 10 ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర 1,00,000 ఉంది, నేను 5 లక్షలు పెట్టుబడి పెట్టాను. 5 లక్షలకి నాకు ఎన్ని షేర్లు వచ్చాయి, అన్ని వచ్చాయి. సో నేను పెట్టుబడి పెట్టిన తర్వాత నాకు 20 రూపాయలు లాభం వచ్చింది. నేను 5 లక్షలు పెడితే 5 లక్షలకి 20 రూపాయలు అంటే నాకు 20% లాభం వచ్చినట్టు, ఆల్మోస్ట్ 20% లేదా 10% లాభం అనుకుందాం. ఎన్ని 10 రోజుల్లో 5 లక్షలకు నాకు 10 రోజుల్లో 50,000 వచ్చాయి. అది మీరు 50 లక్షలు పెట్టారు, 5 లక్షలు వచ్చాయి. 1 కోటి రూపాయలు పెట్టారు, 5 లక్షలు, 1 కోటి రూపాయలు పెడితే 10 లక్షల వరకు వస్తాయి, 10%. అట్లా. సో కాకపోతే ఏంటంటే అమెరికన్ మార్కెట్ అబ్జర్వ్ చేయాలి, ఇది చాలా సులభం. ముందు రోజు మార్కెట్ చూసుకొని నెక్స్ట్ డే మార్కెట్ని హ్యాపీగా మీరు ఎంటర్ అవ్వచ్చు. దీంట్లో ఏ భయం ఉండదు, ఏ కరెక్షన్ ఉండదు. అదే అమెరికన్ మార్కెట్ బాగా పెరిగింది, మీరు ఆ రోజు ఏం చేసుకోవాలంటే మీ పెట్టుబడులు ఎక్కడైనా పెరిగి ఉంటే కనుక వాటిని అమ్ముకోవచ్చు. కానీ మాత్రం అమెరికన్ మార్కెట్ పెరిగినప్పుడు మాత్రం పెట్టుబడులు ఎంట్రీ అవ్వకూడదు. అంటే నేను సామాన్యులకు చెప్తున్నాను, సీరియస్ ట్రేడర్స్కి నేను చెప్పాల్సిన అవసరమే లేదు, సామాన్యులకు చెప్తున్నాను. సో అంటే లేదంటే ఒక పని కూడా చేయొచ్చు, రేటు పెరిగినప్పుడు కూడా ఏంటంటే ఇవాళ ఏ రేటుకి క్లోజ్ అయ్యిందో నెక్స్ట్ డే ఏ రేటుకి ఓపెన్ అవుతుంది అనేది మనకి ఎన్ఎస్సిలో మోస్ట్లీ చెప్తుంది, లేదంటే మనం ChatGPTని అడిగినా చెప్తుంది. ఇప్పుడు 318 ఉంది, నెక్స్ట్ డే పెరగబోతుంది అని మనకు తెలిసింది. 320 రూపాయల దగ్గర లిమిట్ ఆర్డర్ పెట్టేసుకొని వెయిట్ చేయాలి. 320కి మళ్ళీ అక్కడనే మనం ఆర్డర్ కూడా పెట్టచ్చు. 5% ప్రాఫిట్ రాగానే అమ్మేయమని చెప్పేయచ్చు, అలా అమ్మేసుకొని కూడా సంపాదించుకోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్లో కంటిన్యూగా 3 ఏళ్ళు పెట్టుకోవాలంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి. లేదు డైలీ సంపాదించాలి అని అంటే మాత్రం ఇలా చేసుకోండి. కానీ 5 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి 25 లక్షలు వస్తాయి. 5 లక్షలకు 4 లక్షలు ఇస్తారు. 25 లక్షలతోటి మీరు రోజుకి 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. కాకపోతే మీ దగ్గర వెనక ఒక 25 లక్షల బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండాలి. మీ దగ్గర 5 లక్షలు మీరు పెట్టుబడి పెట్టుకున్నా వెనక మీ దగ్గర మీరు ఆ బ్యాంక్ ఎంత అప్పు తీసుకుంటారో అంత మీ దగ్గర ఉండాలి. ఉండి ధైర్యంగా మీరు ట్రేడింగ్ చేసుకుంటే ఈ సంవత్సరము బంగారం వెండిలో ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళందరూ కోటీశ్వర్లు అయిపోతారు. మీరు అందరు సంపాదించిన డబ్బుల లోపల 1,00,000 రూపాయలు మాత్రం తీసుకొచ్చి మా అమ్మవారి గుడికి డొనేషన్ ఇవ్వాలి. ఖచ్చితంగా అంతకన్నా మీ నోటి వాక్కు అలా జరిగింది. నేను ఒక స్కూల్ కడదాం అనుకుంటున్నాను. నేను ఈ వీడియో చూసి చక్కగా రీసెర్చ్ చేసి సంపాదించిన వాళ్ళందరూ కూడా నేను భవిష్యత్తులో 1 సంవత్సరమో 2 సంవత్సరాల తర్వాతను, ఎందుకోసం అంటే ఈ ర్యాలీ 3 సంవత్సరాల దాకా అయితే ఆగదు. ఎప్పటిదాకా 3 ఏళ్ల వరకు ఆగదు. గోల్డ్ సిల్వర్ ర్యాలీ 3 సంవత్సరాల వరకు ఆగదు. అటు మధ్యలో 10-20% పడతా ఉంటుంది, పెడతా ఉంటుంది కానీ ర్యాలీ ఆగదు. కాబట్టి హాయిగా సంపాదించుకోండి. ఏమో ఈ స్టాక్ మార్కెట్ ఇదేదో జూదం అని మాత్రం అనుకోకండి. స్టాక్ మార్కెట్ జూదం కాదు, అది భారత ప్రభుత్వం చేత నిపుణుల చేత నడిపింపబడుతున్నది. కాకపోతే మార్కెట్ ఒడిదుడుకులు ఉంటాయి, అవి మీరు మెలకువతోటి నేర్చుకోవాలి. అన్ని మార్కెట్లు వేరు, గోల్డ్ సిల్వర్ మార్కెట్ వేరు, మనకు ముందు రోజే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా వీడియో 1-2 టైమ్స్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. చూడాలి, చాలా బాగా చూడాలి. అండ్ ఏవేవి చేయకూడదు మార్కెట్లో, బంగారం వెండి పెట్టుబడి పెట్టేటప్పుడు ఏమి చేయకూడదు. ఒకటి, మార్కెట్ ఆర్డర్ ఎప్పుడు పెట్టకూడదు. ఆర్డర్ పెట్టేటప్పుడు మార్కెట్ ఆర్డర్ పెట్టకూడదు, లిమిట్ ఆర్డర్లోనే పెట్టుకోవాలి. రెండవది, ఇంట్రాడే ఎప్పుడూ చేయకూడదు. ఎందుకోసమంటే మార్కెట్ ఎప్పుడు కింద పడుతుందో ఎప్పుడు పైకి లేస్తుందో తెలీదు. ఇంట్రాడే ఎట్టి పరిస్థితులు చేయకూడదు, డబ్బులు నష్టపోతారు, మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. కాబట్టి ఇంట్రాడే చేయకూడదు. మూడవది, ఇది జూదం స్టాక్ మార్కెట్లో, అదేంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటారు. సో పెరుగుతుంది అని అక్కడ మనం బెట్టు కట్టి పెట్టడం అనమాట. అది పెరగలేదు పోయింది అని అంటే మొత్తం డబ్బులు ఎగిరిపోతాయి. వాడి జోలికి వెళ్ళొద్దు, వాడి జోలికి వెళ్ళొద్దు. డే ట్రేడ్ చేయాలి. ఏం చేయాలంటే డే ట్రేడ్ చేయాలి. తర్వాత కావాలంటే మీరు పే లేటర్ తీసుకోండి, అంటే మార్జిన్ ట్రేడ్ ఫండ్ తీసుకోండి. ప్రశాంతంగా, అంటే ఈరోజు మార్కెట్ పడిపోయిందంటే కంగారు పడద్దు. ఒక 2 రోజులు 3 రోజులకి 10 రోజులకి ఎప్పటికైనా రికవర్ అయ్యేదాకా మీ డబ్బులు ఎక్కడికి పోవు, స్థిరంగా ఉంటాయి. కాకపోతే మీరు కంగారు పడద్దు. ఇంకోటి ఏంటంటే ఎవరికైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో, ఎవరైతే సైకలాజికల్గా డమ్ ఉంటారో, ముఖ్యంగా బీపీ పేషెంట్స్, దీంట్లో పెట్టుబడులు పెట్టకండి. బీపీ పేషెంట్స్ అస్సలు పెట్టుబడి పెట్టొద్దు. మీరు రోజు చూసి మీకు కంగారు పడిపోయి మీకు హార్ట్ అటాక్ వచ్చినా వస్తుంది. కాబట్టి బీపీ పేషెంట్స్, హార్ట్ అటాక్ పేషెంట్స్, సైకలాజికల్ పేషెంట్స్, డబ్బు అస్సలు లేనటువంటి వాళ్ళు, అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టకూడదు.
అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టకండి. మీకు భగవంతుడు ఎంత అనుగ్రహించాడో, మీ దగ్గర ఎంత సంపాదన ఉందో, ఎంత లాభం ఉందో, మీ లాభం మాత్రమే పెట్టుబడి పెట్టి వేచి ఉండండి. దీంట్లో మోసం ఉండదు, దగా ఉండదు. ఎందుకోసమంటే సెబీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఉండదు. ఇప్పుడు ఫిజికల్ బంగారము, ఫిజికల్ వెండి ఎందుకు కొనకూడదు అది కూడా చెప్తాను. చెప్పండి గురుగారు. ఫిజికల్ మీరు కొంటే, మీరు మంచి షాప్కి వెళ్ళి కొనుక్కుంటే మంచిదే. మీకు 3% GST పడుతుంది. తర్వాత 17% పక్కా మీకు తరుగు, మజూరీ, మేకింగ్ ఛార్జెస్ అన్ని కలిపి మీకు 17% పడతాయి. సో మీరు బంగారం కొన్నప్పుడే మీరు 20% లాస్ అయిపోయారు. ఫస్టే నష్టం. మీరు 100 రూపాయల బంగారాన్ని 120 రూపాయలు పెట్టి కొన్నారు. సో అది పెరిగేసరికి 10 ఏళ్ళు అవుతుంది. పోనీ అది ఆ 20% మీరు ఓవర్కమ్ అయ్యేసరికి ఎన్నో నెలలు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది. పోనీ మీరు ఆ బంగారం ఎప్పుడైనా అమ్ముదామని వెళ్తారంటే ఆ 20% మీకు వాపసు వస్తుందా అంటే రాదు. ఎందుకోసం అంటే మేకింగ్ ఛార్జెస్ కానీ, తరుగు, మజూరీ కానీ, తర్వాత GST కానీ వాళ్ళు రిటర్న్ ఇవ్వరు. మరి ఫిజికల్ గోల్డ్ కాకుండా ఎలా కొనమంటారండి? స్టాక్ మార్కెట్లో కొనుక్కోండి. పేపర్ గోల్డ్, పేపర్ వాల్యూ అది గవర్నమెంట్ ఇస్తుంది కదా. పేపర్ వాల్యూ గవర్నమెంట్ అప్రూవల్ తోటి తీసుకుంటున్నారు కదా. మీరు GST కట్టాల్సిన అవసరం లేదు, తరుగు మజూరు అవసరం లేదు. బంగారానికి ఉన్న ఒరిజినల్ వాల్యూ తీసుకుంటారు, ఆటోమేటిక్గా వాల్యూ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఫిజికల్గా బంగారము, వెండి తీసుకున్నా మీరు అమ్మాలంటే పలానా షాప్ల చుట్టూ తిరగాలి. వాడేమంటాడు, ఇది దొంగ బంగారమా, దీని బిల్ ఎక్కడుంది, నువ్వెవరివి, నీ ID ప్రూఫ్ ఇయ్యు, అన్ని అడుగుతాడు. అన్ని అడుగుతాడు. ఆ తర్వాత వాడికి ఇష్టం వచ్చిన రేట్ ఇస్తా అంటాడు. వాడు మార్కెట్ రేట్కి వెళ్ళాడు, నాకు నేను ఇయ్యను మార్కెట్ రేటు, నేను 10 రూపాయలు తక్కువనే ఇస్తా అంటాడు. నీకు అవసరం ఉంది కాబట్టి నువ్వు తీసుకుంటావు. కాకపోతే ఒక ఫెసిలిటీ ఏంటంటే దీని ద్వారా ఏంటంటే మీరు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. గోల్డ్ ఉంటే గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు బాండ్ల మీద కూడా లోన్ ఇస్తారు. ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్తారు. ఇప్పుడు మీరు ఎవరైనా గోల్డ్ లో, ఇప్పుడు ఉదాహరణకు మీ దగ్గర మ్యూచువల్ ఫండ్ లో మీరు ఒక 50 లక్షలు పెట్టారు గోల్డ్కి. అది మీరు మ్యూచువల్ ఫండ్ లో మీరు కుదో పెట్టేసి మీరు డబ్బులు తీసుకోవచ్చు. కాకపోతే ట్రేడ్ చేయడానికి మాత్రమే తీసుకోవాలి. మీరు పర్సనల్ గా వాడుకోవడానికి అయితే ఉండదు. పర్సనల్ గా మీకు హ్యాండ్ క్యాష్ కావాలంటే మాత్రం ఫిజికల్ గోల్డే కొనుక్కోండి. అది కూడా 24 క్యారెట్ల బంగారం కొనుక్కోండి. అదైతే మీకు తరుగు మజూరీ ఏం పడదు, ఓన్లీ 3% GST పడుతుంది. మీ పాన్ కార్డ్ ఇచ్చేసుకొని ఎంతైనా కొనుక్కోండి. కాకపోతే మీకు అది బ్యాంకులో లోన్ పెట్టడానికి వాళ్ళు లోన్ ఇవ్వరు. 24 క్యారెట్ల దానికి లోన్ ఇవ్వరు. దానికి మీరు ఏదో ఒకటి చేసి ఒక ఆభరణం లెక్క చూపిస్తేనే వాళ్ళు ఇస్తారు. సో అది కాబట్టి ఇవి చక్కగా ఫాలో అవ్వండి, మంచిగా సంపాదించుకోండి, ధైర్యంగా ఉండండి. ఈ సంవత్సరం మొత్తం కూడా వెండి, బంగారము, అదేవిధంగా రాగి, అదేవిధంగా లిథియం, భూమిలో వచ్చేటువంటి పదార్థాలన్నిటి కూడా ఈ సంవత్సరం వాల్యూ ఉంటుంది. కాకపోతే డిపెండ్స్ అని పెద్ద ఎవరు అంటే బంగారము, తర్వాత వెండి, తర్వాత కాపరు, ఆ తర్వాత వేరే వేరే జింకు, ఆ తర్వాత వేరే వేరే. కాకపోతే జాగ్రత్తగా పరిశోధనతోటి ట్రేడింగ్ చేయండి. ఇది నేను కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ చెప్పాను కానీ మిమ్మల్ని ప్రొవోక్ చేయడానికో దీనివల్ల నాకేదో లాభం వస్తుందనో కాదు. మీరందరూ 10,000 ఉన్నా సరే ఆ 10,000 మీరు 20,000 చేసుకోగలుగుతారు. 1,00,000 రూపాయలు ఉన్న దాన్ని 2 లక్షలుగా మార్చుకోగలుగుతారు. కాకపోతే మీ వల్ల కాకపోతే HDFC సెక్యూరిటీస్ కానీ, ICICI సెక్యూరిటీస్ కానీ, ఇంకా వేరే సెక్యూరిటీస్ కంపెనీస్ ఉంటాయి. మీరు వాళ్ళని వెళ్ళి సంప్రదిస్తే వాళ్ళు మీ తరఫున ట్రేడ్ చేస్తారు. వాళ్ళు మీకు ప్రతి ఒక్క విషయం చెప్పి వాళ్ళు ట్రేడ్ చేస్తారు. సో డబ్బులు ఇంట్లో మీరు, నేను అది కూడా చెప్తున్నా, ఇంకోటి కూడా చక్కగా వినండి. ఇవాళ మీ బ్యాంక్ లాకర్లో, మీ ఇంట్లో కానీ, మీ లాకర్లో కానీ, మీ సేవింగ్ అకౌంట్లో కానీ 10 లక్షలు ఉన్నాయి. 2027కి వచ్చేసరికి బంగారం మీరు ఆ 10 లక్షలకి బంగారం ఎంత కొనుగలుగుతారు, ఇప్పుడు ఎంత కొనుక్కోగలుగుతున్నారు, 2026 తర్వాత అంటే 2 లక్షలు దాటిన తర్వాత ఎంత కొనగలుగుతారు చూడండి. అంటే మీ డబ్బు విలువ పెరిగినట్ట తగ్గినట్ట. ఇప్పుడు నేను 1,60,000 పెట్టి 10 గ్రాముల బంగారం ఇవాళ కొనగలుగుతున్నాను. అదే 2026 ఫిబ్రవరికి 1,60,000 పెట్టి నేను ఎంత కొనగలుగుతాను? 5 గ్రాములే కొనగలుగుతా. సో అప్పుడు నీ బ్యాంకులో, నీ యొక్క ఇంట్లో పెట్టుకున్న నోట్ల కట్టలకి విలువ తగ్గిపోయినట్టే, ఆటోమేటిక్గా తగ్గిపోయినట్టే. సో బంగారం ఒకటే కాదు, బంగారం కొంటేనే తగ్గుతుంది కదా, లేకపోతే లేదని కాదు. బంగారం బేస్ మీదనే మార్కెట్ మొత్తం ఉంటుంది. గ్లోబల్ మార్కెట్ అంతా గోల్డ్ బేస్ మీదనే ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. గోల్డ్ ఉంటేనే ఆ గోల్డ్ బట్టే ఆ దేశం యొక్క కరెన్సీ, అంటే కమోడిటీస్. ఏ దేశానికైనా ఏవైతే కమోడిటీస్ ఉన్నాయో దాన్ని బట్టే ఆ దేశానికి కరెన్సీ విలువ, లేకపోతే లేదు. ధనానికి మనం ఏ అమ్మవారిని పూజ చేస్తాం? ధనం కావాలి అంటే మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేస్తాం. ఆ అమ్మవారి యొక్క శ్రీ సూక్తములో మనం మొట్టమొదటిగా శ్రీ సూక్తం చదివితే ఏముంటుంది? హిరణ్య పేరు ఉంటుంది. మొట్టమొదటి హిరణ్య అంటే బంగారము. హిరణ్యవర్ణాం హరిణీం
సువర్ణ రజతస్రజాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క దాంట్లోనే మనకి ఋషులు మనకి వేదం ద్వారా ఈ సూక్తం ద్వారా సంపద గురించి చెప్పారు. హిరణ్యవర్ణం అంటే బంగారు వర్ణంలో ఉండేటువంటి హరిణి జింక ఏదైతే ఉంటుందో హిరణ్యవర్ణం హరిణి సువర్ణ రజతస్రజాం. సో ఆ జింక ఎట్లాగైతే గనక శబ్దమునకు అట్రాక్ట్ అయ్యి పరిగెడుతూ ఉంటుందో అది ఒక దగ్గర నిలకడగా లేకుండా, అట్లాగే బంగారం కూడా ఎప్పుడు కూడా నిలకడ లేకుండా పరిగెడుతూనే ఉంటుంది. లక్ష్మీ చంచల అంటే ధనము అనేటువంటిది ఎప్పుడు రొటేషన్ అవుతానే ఉండాలి, పరిగెడుతూనే ఉండాలి, ఆపితే ముందుకెళ్ళదు. అందుకే ధనం ఏ రూపంలో ఉంటుంది అనేది కూడా ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. బంగారు రూపంలో, వెండి రూపంలోనే ధనం ఉంటుంది. బంగారానికి ఇంకో సబ్స్టిట్యూట్ లేదు, వెండికి ఇంకొక సబ్స్టిట్యూట్ లేదు. అంటే వెండితో సమానమైనవి, వెండి లాంటివి ఇంకేం లేవు. అంటే వెండిలో ఉన్న గుణం వెండిదే, బంగారంలో ఉన్న గుణం బంగారందే. కాబట్టి మనము గత కొన్ని రోజులుగా చూస్తే అంటే ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి. కానీ నేను జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చూస్తాను, అలాగే జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా చూస్తాను. రెండూ సమన్వయం చేస్తే ఎగ్జాక్ట్ గా అన్ని కరెక్ట్ గా ఉంటున్నాయి. అంటే భగవంతుడు ఏమనుకుంటున్నాడు, గ్రహాలు ఏమనుకుంటున్నాయో వీళ్ళందరూ అవే చేస్తున్నారు. సో అదే జియో పొలిటికల్. చాలా మంది ఏమనుకుంటారంటే జియో పొలిటికల్ ఇష్యూస్ చూసి అందరూ అనుకుంటున్నారు, చెప్తున్నారు అంటున్నారు, కానీ కాదు. నేను మీకు ఇప్పుడే కాదు ఎప్పుడో చెప్పాను, పరాభవనం మనకి ఎప్పుడు ప్లవనామ సంవత్సరం అయిపోయింది, తారణనామ సంవత్సరం అయిపోయింది. తారణనామ సంవత్సరం కాగానే అప్పుడు నేను చెప్పడం జరిగింది శుభకృత నామ సంవత్సరం. శుభకృత ఇక్కడ నుంచి అన్ని శుభాలే కలుగుతాయి, ఇక్కడ నుంచి బంగారంలో పెట్టుబడులు పెట్టుకోండి అని శుభకృత నామ సంవత్సరంలో శోభకృత నామ సంవత్సరంలోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమైంది, విశ్వావసు నామ సంవత్సరం వచ్చింది. విశ్వావసు అంటే వసు అంటే భూమి, భూమిలో ఉండేటువంటి వాటికి ధరలు విపరీతంగా పెరుగుతాయని చెప్పాను. అప్పటికి ఇప్పటికి అంటే 2 ఏళ్ల సంపాదనకి చూసినా, ఈ 3 నెలల సంపాదన చూసినా అంతే ఉంది. 2 ఏళ్లకి ఎంతైతే రేటు పెరిగిందో 3 నెలల్లో అంత రేటు పెరిగింది. సో ఈ సంవత్సరము 2026 సంవత్సరము రాబోయేటువంటి ఏదైతే పరాభవ నవ సంవత్సరం ఏదైతుందో ఇది పరాభవం. ఎవరికి పరాభవం అంటే దొంగలకు పరాభవం, దొంగలకు పరాభవము, మభ్యపెట్టేటువంటి వాళ్ళకి పరాభవము. తర్వాత నోట్లు అసలు లెక్కపత్రం లేకుండా నోట్లు ప్రింట్ చేసే వాళ్ళకి కూడా పరాభవం. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీ దగ్గర ఒక ల్యాండ్ ఉందండి, ఆ ల్యాండ్ వాల్యూ 5 లక్షల వాల్యూ ఉంది అనుకుందాం, ఎకరం 5 లక్షల వాల్యూ ఉంది అనుకుందాం. మీరు దాన్ని ₹1,00,00,000 బాండ్ రాసిస్తారా? నా ల్యాండ్ ఉందండి, నా ల్యాండ్ మీకు కుదోబెడుతున్నాను, నాకు ₹1,00,00,000 ఇవ్వండి అని మీరు ₹1,00,00,000 మీరు బాండ్ ఇస్తారా? ఇవ్వలేరు కదా. తీసుకోవడం కూడా వ్యంగ్యమే అవుతుంది. అట్లా అమెరికా దేశం అదే చేస్తుంది, డాలర్లు ప్రింట్ చేస్తానే పోయింది. డాలర్ కి వెనుక బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండాలి, ఏదైనా కమ్యూడిటీ ఉండాలి. ఆ కమ్యూడిటీ లేకుండా డాలర్ ప్రింట్ చేస్తా వెళ్ళిపోయింది, అన్ని దేశాలని శాసించడం స్టార్ట్ చేసింది. కానీ రియాలిటీ వచ్చేసరికి ఏంటంటే డాలర్ విలువ ఇప్పుడు పడిపోయే అవకాశాలు ఉన్నాయి, కానీ దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, బికాస్ దే బ్యాక్ ఆయిల్. సో ఈ విషయం భారతదేశంలో మొదలై అంటే జ్యోతిష్ శాస్త్ర పండితులు గవర్నమెంట్ చెప్పేవాళ్ళు చెప్పారు, మా నుంచి కూడా రిపోర్ట్స్ వెళ్ళాయి. కాబట్టి శోభకృత నామ సంవత్సరం నుంచి బంగారం కొనడం ప్రారంభం చేసుకుంది, బంగారం బ్యాగ్ తెచ్చుకోవడం స్టార్ట్ అయింది. గత 3 ఏళ్ల నుంచి చూస్తే బంగారము అన్ని దేశాలు బంగారం కొనుక్కుంటున్నాయి, వేరే దేశాల నుంచి కొనుక్కుంటున్నాయి, తెచ్చుకుంటున్నాయి, వాళ్ళ దేశంలో ఉన్నాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే భవిష్యత్తులో బంగారం వెండి ధరలు తప్పకుండా పెరుగుతాయి. ఇంకా వెండి ధర అయితే ఇంకా దారుణంగా పెరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే వెండి 4 లక్షల వరకు పరిగెడుతూనే ఉంటుంది, ఆ తర్వాత మందకొడికి వెళ్తుంది. 4 లక్షల వరకు నాకు తెలిసి ఈ మార్చ్ ఏప్రిల్ వరకు అయిపోతుంది. మీకు ఉగాది వచ్చేసరికి 4 లక్షలు రీచ్ అయిపోతుంది. ఇవాళ చూస్తే 3,56,000 ఉంది ఆల్రెడీ, ఇవాళకి 3,56,000 ఉంది. ఇంకొన్ని రోజుల్లో రీచ్ అయిపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. 4 లక్షల మార్కు కూడా వెండి తప్పకుండా దాటుతుంది. 2 లక్షల మార్కుని కూడా బంగారము కొంచెం మన దసరా దీపావళి వరకైనా వెండి మార్కు దాటుతుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో బంగారం కూడా 2 లక్షల మార్కు దాటిపోతుంది, అందులోపల డౌట్. బట్ ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంటే గురుగారు మీరు చెప్పారు సరే, అంటే కొంతమంది ఇప్పుడు మన అభిమానులు చాలా మంది పల్లెటూర్లలో ఉంటారు, సిటీలో కూడా ఉంటారు, కానీ ఎక్కువ శాతం పల్లెటూర్లలో ఉంటారు. వీళ్ళ దగ్గర ఎంత 1,000 రూపాయలు, 10,000, ₹1,00,000 ఉంటాయి. మాక్సిమం ₹1,00,000 పల్లెల్లో ఎక్కువ, అందరు అంతకన్నా ఎక్కువ 1,00,000, 10 లక్షల కన్నా ఎక్కువ పెట్టి. సిటీలో అంటే 1,00,000 పైన అందరి దగ్గర ఉంటాయి. సో నేను
10,000 దగ్గర నుంచి 1,00,000 దగ్గర నుంచి అందరికీ చెప్తున్నాను ఏంటంటే బంగారం మీరు అంగట్లో వెళ్ళి కొనుక్కోకండి. మీరు 10,000 పెడితే మీకు అంగట్లో ఇంత బంగారం కూడా రాదు మీకు 10,000కి. 2 గ్రాములు కూడా రాదు ఇప్పుడు. ఓకే, 1 గ్రామ్ కూడా రాదు, గ్రామే రాదు. గ్రామ్ కూడా రావట్లేదు. సో నేనేమంటాను అంటే కొంచెం చదువుకోండి, తెలుసుకోండి. ఇప్పుడు మనము ఒకవేళ గనక ఫిజికల్గా బంగారం తీసుకున్నా, ఫిజికల్గా వెండి తీసుకున్నా, అది భారత ప్రభుత్వానికి కొంచెం ఊతం మాత్రమే ఉంటుంది. ఇది ఒక 10 to 20% మాత్రం ఊతం ఉంటుంది. అది మీరు జిఎస్టీ కడితేనే, జిఎస్టీ కట్టకపోతే అది కూడా ఉంటుంది, లెక్కలోకి రాదు కదా. ఓకే, కానీ అదే మీరు స్టాక్ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే అది భారత ప్రభుత్వానికి కూడా 100% ఊతం ఉంటుంది. ఎందుకోసమంటే మీరు స్టాక్ మార్కెట్లో మీరు బంగారం కొన్నా, వెండి కొన్నా అది దేశానికి సంబంధించిన దీంట్లోకి చేరిపోతుంది అది. సో భారతదేశానికి కూడా మనము బ్యాక్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, మన రూపీకి కూడా బ్యాక్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, మనం కూడా సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. రూపీ వాల్యూ ఎప్పుడైనా సరే మన బంగారం పైనే డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్లీ బంగారమే, వెండి తర్వాత, వెండి పారిశ్రామికంగా ఉపయోగపడుతుంది కాబట్టి. సో నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఈ టిప్స్ ఫాలో అవ్వండి. వాటి కోసమే అసలు వాళ్ళ వీడియో, ఆ టిప్స్ కోసమే ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు అసలు. సో ఫస్ట్ ఏంటంటే సామాన్యులకి డబ్బులు ఉన్నాయి కానీ ఎక్కడ బంగారం ఎలా కొనాలి ఏమీ తెలియదు అనే వాళ్ళకి మాత్రం సింపుల్గా చెప్తాను. మీరు ఏం చేయండి అంటే న్యూస్లు ఫాలో అవుతూ ఉండండి, సుమన్ టీవీని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇందులోపల ఒకసారి ఒక న్యూస్ వస్తుంది, ఈ 4-5 రోజుల్లోనే న్యూస్ వస్తుంది. ఏమంటే బంగారం వెండి సడన్గా పడిపోయింది, బంగారం సడన్గా పడిపోయింది, 20% పడిపోయింది, 10% పడిపోయింది అన్న వార్త వస్తుంది. జస్ట్ ఈ 1 వీక్లోనే వస్తుంది, ఈ ఫ్రైడే కూడా రావచ్చు అది. ఇప్పుడు జనవరి 27వ తారీఖు మనం మాట్లాడుతున్నాం. ఇవాళ జనవరి 27కి 56,000కి రీచ్ అయ్యింది. ఇది MCX మార్కెట్లో వెండి 3,36,000కి రీచ్ అయింది. సో ఇంకా 3,56,000, 60,000, 60,000 దాకా వెళ్తుంది, 62,000, 65,000 దాకా వెళ్తుంది. మళ్ళీ పేర్లని కింద పడి 3,40,000కి వస్తుంది. సో అక్కడ ఒక 20,000 పడుతుంది, 20,000 అయినా 10,000 అయినా పడుతుంది పక్క. అక్కడ పడగానే ఇక్కడ మీకు సుమన్ టీవీలో న్యూస్ రాగానే మీకు ఎక్కడైనా న్యూస్ ఛానల్ వస్తుంది. సో సుమన్ టీవీ అయితే తొందరగా తీసుకుంటుంది కాబట్టి సుమన్ టీవీ బిజినెస్ ఛానల్ ఎక్కువ ఫాలో అవ్వండి. సో అక్కడ పడగానే మీకు న్యూస్ వచ్చి రాగానే మధ్యాహ్నం 2 గంటల లోపల మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది నేను చెప్పే కన్నా మునిపే, అంటే ఈ వీడియో వినగానే మీ బ్యాంకులు ఏంటంటే కోటాక్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ICICI బ్యాంకు, లేదా HDFC బ్యాంకు, లేదా IDFC ఫస్ట్ బ్యాంకు. సో మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా, ఈ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నిట్లో కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఒక్క క్షణంలో, నిమిషం లోపల మీరు మీ యొక్క మొబైల్ అప్లికేషన్లలో ఇన్వెస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఆ బ్యాంకుకి సంబంధించిన ETF కొడితే అక్కడ ETFలు సెలెక్ట్ అవుతాయి. అందులోపల మీరు ఎంత డబ్బులు పెట్టాలనుకుంటారో అంత డబ్బులు ఆ రోజు పెట్టండి. ఏ రోజైతే మార్కెట్ విపరీతంగా పెరిగిందో ఆ రోజు పెట్టవద్దు. ఎందుకోసం అంటే మీరు ఆల్రెడీ ఎక్కువలో ఉన్నప్పుడే మీరు కొన్నప్పుడు మీరు లాభాలు పొందడానికి ఇంకో 1 month ఎక్స్ట్రా వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే మార్కెట్ పడ్డ రోజు మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టేసుకున్నారనుకోండి, మీరు ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ద నెక్స్ట్ డేనే మీకు ప్రాఫిట్లోకి వెళ్ళిపోతారు. బికాస్ మార్కెట్ పడింది అని అంటే మళ్ళీ లేస్తుంది, ఓ 2-3 రోజుల్లో రికవర్ అయిపోతుంది. సో 2-3 రోజుల్లోనే మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఇంకా నిశ్చింతంగా నిబ్బరంగా హాయిగా పడుకోవచ్చు. ఇంకా ఇదేంటిది, ట్రేడింగ్ చేయడం రాదు, మా దగ్గర డబ్బులు మాత్రం ఉన్నాయి, ఎవరైనా బుద్ధిమంతులు ట్రేడింగ్ చేస్తే మేము హాయిగా డబ్బులు పెట్టేస్తాం, మేము హాయిగా మా పనులు మేము చేసుకుంటాము, ఓ సంవత్సరమో 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మాకు లాభాలు ఎంత వచ్చినాయి ఆ లాభాలు మేము డ్రా చేసుకుంటాం అనుకునే వాళ్ళకి మాత్రమే మ్యూచువల్ ఫండ్. సో అంటే ఇది కామన్ జనాలందరికీ చాలా ఈజియెస్ట్ వే. ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు తీయాలి అంటే అది మీ ఇష్టం. ఇంకా ఒక 3 నెలల తర్వాత మీకు ఎట్లయినా రేట్లు పెరుగుతాయి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోండి, మంచి లాభాల్లో ఉంటారు. సో మోస్ట్లీ నష్టం రావడానికి అయితే ఛాన్సే లేదు. ఎందుకోసమంటే ఇవాళ వెండి ధర మనం $లో కనుక చూస్తే ఒక ounceకి $లో $110 ఉంటే చైనాకి $, కంపేర్ చేసుకుంటే $127 ఉంది. సో చైనాలో ఇంకెక్కువ రేట్ ఉంది. హైయెస్ట్ సిల్వర్ తీసేదే చైనా కాబట్టి అక్కడనే ఎక్కువ రేట్ ఉంది కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు పెట్టుబడి పెట్టే సమయము ప్రశాంతంగా పెట్టుబడి పెట్టండి, కానీ పడ్డప్పుడు పెట్టుబడి పెట్టండి. మీరు ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇవాళ గనక మనం గోల్డ్ సిల్వర్ కొని ఉంటే హైయెస్ట్ ప్రైస్ లో కొన్న వాళ్ళం అవుతాం. సో రేపు ఎల్లుండో పడిపోయింది అనుకోండి,
ఇవాళ దాదాపుగా ఒక సిల్వర్ HDFC సిల్వర్ ETF అనుకుందాం, ఒక 320 రూపాయలు 15-18 దగ్గర క్లోజ్ అయింది. సో మీరు 18 దగ్గర కొన్నారనుకోండి, రేపు పక్కా 30 దాకా వెళ్తుంది. కానీ 30కి వెళ్ళి రేపు ఎల్లుండి టక్కని మళ్ళీ 300కి పడిపోయింది అనుకోండి, అయ్యో నేను నష్టపోయాను అని మీరు బాధపడతారు. దాని నష్టమేమి ఉండదు, మీరు అమ్మే వరకు నష్టమేమి ఉండదు, మళ్ళీ నెక్స్ట్ డే పుంజుకుంటుంది. సో ఓపిక ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే హ్యాపీగా పెట్టుబడులు పెట్టండి. మార్కెట్ గురించి మీ పరిశోధన చేసుకోండి. అట్లాగే సేమ్ బంగారంలో కూడా అంతే. బంగారం ధర పడిపోయింది, మీరు వెండి ధర పడిపోయింది అంటే అర్థమైంది బంగారం కూడా పడిపోతుంది అని అర్థం. బంగారం పడితేనే వెండి పడుతుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. బంగారం వెండి రెండు కలిసి పడతాయి. కాకపోతే బంగారము 5% నుంచి 10% పడుతుంది, వెండి 10% నుంచి 20% వరకు పడుతుంది. సో దాని లెవెల్లో దానికి ఆ ప్రకారం పడ్డప్పుడు కొనుక్కోండి. తర్వాత ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళకి ఒక టిప్ చెప్తాను. అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా ట్రేడింగ్ చేయాలి అనుకున్నా, ఎందుకోసం అంటే